హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు 4th జూలై డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనము ఈరోజు అయితే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ కొన్ని సెలెక్ట్ చేసుకుని వాటిని మనం డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుంది మనకి. ఓకే, సో మనము అయితే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో దాంట్లోంచి మనం అయితే కనుక పిక్ చేసి ఆర్టికల్స్ని అనాలిసిస్ అయితే చేస్తున్నాము ఈ పర్టికులర్ వీడియోలో. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్డ్ అనాలిసిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజెండా ఏంటి, ఇవాళ ఏమేమి ఆర్టికల్స్ కవర్ చేస్తాము అనేటువంటిది ముందు చూద్దాము. వన్స్ దట్ ఈజ్ క్లియర్, దెన్ వీ విల్ గో టు ద ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా టు హోస్ట్ ద 46th యునెస్కో హెరిటేజ్ ప్యానెల్ సెషన్ అని చెప్పేసి మనకైతే రీసెంట్గా న్యూస్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకి యొక్క జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి అండర్లో టాపిక్లో మనం అయితే కనుక ఈ టాపిక్ని అయితే కనుక చదవాలి. సెకండ్ వన్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ స్పైక్స్ మే రైజ్ ద డెత్స్ ఇన్ ద సిటీస్ విత్ క్లీనర్ ఎయిర్ సేస్ స్టడీ. రీసెంట్గా ఒక స్టడీ అయితే కనుక పబ్లిష్ అయ్యింది. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ దానికి సంబంధించినటువంటి టాపిక్ అండర్లో మనము చదువుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఇష్యూస్ అడ్వైజరీ ఫర్ ద యాడ్స్ ఆన్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ ప్రొడక్ట్స్ ఓన్లీ అని చెప్పేసి మనకైతే కనుక రీసెంట్గా న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకి ఏంటి అని అంటే జిఎస్ పేపర్ 2 ద గవర్నమెంట్స్ ఇనిషియేటివ్స్ పాలసీస్ డెసిషన్స్ యాక్షన్స్ ఇవన్నీ మనకి పేపర్ 2 అండర్లో చదువుతాం. నెక్స్ట్ రాజేందర్ ఖన్నా ఈజ్ అడిషనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ అనేటువంటి డొమైన్లో మనము ఈ ఆర్టికల్ని కవర్ చేస్తాం. దెన్ మెయింటైన్ విజిల్ సేస్ ద సెంటర్ యాజ్ మహారాష్ట్ర రిపోర్ట్స్ జికా వైరస్. రీసెంట్లీ జికా వైరస్ కేసు అయితే మహారాష్ట్రలో అయితే రిపోర్ట్ అయ్యింది. సో దేర్ ఫోర్ నౌ సెంటర్ ఈస్ ఆస్కింగ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు స్టే అలర్ట్. సో ఇది మనము జిఎస్ పేపర్ 2 హెల్త్ టాపిక్లో మనం అయితే దీన్ని చూస్తాం. అండ్ ఫైనల్లీ ద ట్రయల్స్ మెడికల్ ఎథిక్స్ అండ్ ద ఆర్బిట్ ఆఫ్ పవర్ అనేటువంటి ఈ యొక్క ఎడిటోరియల్ అయితే కనుక మనం చూస్తాము. ఇది జిఎస్ పేపర్ 4 ఎథిక్స్లోకి వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇది జిఎస్ పేపర్ 4 ఎథిక్స్లో మనము ఈ యొక్క ఎడిటోరియల్ యొక్క ఓవర్ వ్యూ ఏంటి అనేటువంటిది మనం దీంట్లో చూడడం జరుగుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ టుడేస్ ఎజెండా. అది మనం అయితే కనుక ఇవాళ కవర్ చేయాల్సినటువంటి ఎజెండా అయితే కనుక ఇది మనకి. సో నౌ లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద డిస్కషన్, మనము అయితే దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్లో అయితే కనుక ఇవి ఉంటాయి. మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్ దీనికి. సో ఓకే, ఇక్కడ మనకి బోత్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ వేలో మనకైతే కవర్ చేయబడుతుంది. ఒకేసారి 30,000 పే చేయలేము అనుకునేటువంటి క్యాండిడేట్స్ సో 5,000 పర్ మంత్ ఫెసిలిటీ ఈఎంఐ ఆప్షన్ కూడా అలాంటి వాళ్ళ గురించి అయితే కనుక ఉంది. మీరు ఆ యొక్క ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇది ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మనకి 15th జూలై వరకు మాత్రమే ఈ యొక్క ప్రైజ్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఈ యొక్క వ్యాలిడిటీ కోర్స్ యొక్క వ్యాలిడిటీ మీకు తీసుకున్నట్లయితే కనుక ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. మీకు నాట్ 6 months 9 months ఆర్ 1 year కాదు, ఇట్ వాజ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో టిల్ యు ఆర్ ఇంటూ దిస్ యూపీఎస్సీ ఆర్బిట్లో ఉన్నంత వరకు కూడా మీకు ఏంటి అంటే ఈ కోర్సు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే కనుక సో ఆర్ టీమ్ విల్ గైడ్ యూ అండ్ ద help you to take a decision. Yes friends, that's it. Okay, now let us start the agenda of the now let us start the first article today. So the first important article వచ్చేసి ఇండియా టు హోస్ట్ ద యునెస్కో హెరిటేజ్ ప్యానెల్ సెషన్. ప్రతి సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు, మనకి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో అనేటువంటి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఉంది. స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇది. దీనికి సంబంధించి వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దేర్ ఆర్ మల్టిపుల్ కన్వెన్షన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద యునెస్కో. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఈజ్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. ఎప్పుడు వచ్చింది వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అంటే 1972లో వచ్చింది ఫ్రెండ్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ మనకి ఇండియా ఈజ్ ఏ సిగ్నటరీ టు దిస్ కన్వెన్షన్. ఇండియా ఈజ్ ఏ సిగ్నటరీ ఆర్ పార్టీ టు దిస్ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ ఏం చేస్తుంది, ప్రపంచంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని, మన ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని రికగ్నైజ్ చేసి సో వాటికి ఆ కంట్రీస్ని ప్రొటెక్షన్ ఇవ్వమంటారు. ఆ రకంగా మన కంట్రీలో మనం చూసినట్లయితే
42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. విత్ ద లేటెస్ట్ ఎడిషన్ ఫ్రమ్ ద కర్ణాటక మనకి 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క దీనికి సంబంధించి డిసైడ్ చేసేటువంటిది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళైతే కనుక మనకి డిసైడ్ చేస్తారు వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని చెప్పి. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46th సెషన్ మీటింగ్ ఆఫ్ యునెస్కో ఇప్పుడు మనకి న్యూఢిల్లీలో అయితే జరగబోతోందండి. జూలై 21 నుంచి జూలై 31 వరకు కూడా ఓకే వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళ యొక్క 46th సెషన్ అనేటువంటిది ఇప్పుడు రీసెంట్గా మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది. అదే రాశారు చూడండి. ద 46th సెషన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ బీయింగ్ హోస్టెడ్ బై ద ఇండియా ఫ్రమ్ ద జూలై 21 to 31 విల్ బీ హెల్డ్ అట్ భారత్ మండపం అట్ న్యూఢిల్లీ. సో ఓకే, సో దీనికి సంబంధించి మనం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. ఐ హ్యావ్ రిటర్న్ ద డీటెయిల్డ్ నోట్స్ ఫర్ యూ, మీరు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. ఓకేనా, దాంట్లో మరి మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంతో మనం స్టార్ట్ చేస్తాము అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్తో మనం స్టార్ట్ చేస్తామండి. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈజ్ బేసికల్లీ ఏ ప్లేస్ దట్ ఈజ్ లిస్టెడ్ బై ద యునెస్కో. సో యునెస్కో వాళ్ళు, నేను చెప్పాను కదా, యునెస్కో వాళ్ళు వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని అంటే కల్చరల్లీ కానివ్వండి, లేకపోతే కనుక ఎనీ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉంటే కనుక అలాంటి వాటిని అయితే కనుక రికగ్నైజ్ చేసి దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో నా అదే రాసాను చూడండి. ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈజ్ ఏ ప్లేస్ దట్ ఈస్ లిస్టెడ్ బై ద యునెస్కో ఫర్ ఇట్స్ స్పెషల్ కల్చరల్ ఆర్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్. Then the list of World Heritage Sites is maintained by something called as International World Heritage Program అని చెప్పేసి ఉందండి, which is administered by UNESCO World Heritage Committee. వీళ్ళే ఇప్పుడు మనకి 46th సెషన్ ఆఫ్ ద మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ జరగబోతోంది కదా, వీళ్ళు అడ్మినిస్టర్ చేస్తారనమాట ఈ యొక్క ప్రోగ్రామ్ని. ఏ ప్రోగ్రామ్ని? ఇంటర్నేషనల్ వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని వీళ్ళు ఈ కమిటీ వాళ్ళు అయితే అడ్మినిస్టర్ చేస్తారు. ఇది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అంతటినీ కూడా మెయింటైన్ చేస్తుంది. దెన్ అసలు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి దేనికి సంబంధించింది అని అంటే ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ అయితే దీనికి సంబంధించి ఉంది. చెప్పాను కదా, ఆల్సో నోన్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ 1972 అని, దాని గురించి పాయింట్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఇంటర్నేషనల్ ట్రీటీ కాల్డ్ కన్వెన్షన్ కన్సర్నింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ న్యాచురల్ heritage which is adopted by the UNESCO in the year 1972. It is also known as World Heritage Convention 1972. Consider the following statements about World Heritage Convention 1972 అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. It is associated with UNDP, నెక్స్ట్ వచ్చేసి it is associated with UNEP or it is associated with UNESCO. ఇలా రకరకాలుగా మనకైతే we can expect a question అండి. Then ఇండియా దీనికి సిగ్నేటరీ ఆర్ పార్టీయా కాదా? ఎస్, ఇండియా ఈజ్ ఏ పార్టీ టు దిస్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఆఫ్ 1972 అండి. ఖచ్చితంగా మీకు తెలియాల్సిన పాయింట్, ఎస్ ఇండియా ఈజ్ ఏ పార్టీ టు ద వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. అండ్ రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది? ఎందుకంటే 46th సెషన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ వాజ్ రీసెంట్లీ హోస్టెడ్ బై ఇండియా ఫ్రమ్ ద జూలై 21 to July 31 అట్ భారత మండపం అట్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉన్న భారత మండపంలో అయితే మనము 46th సెషన్ ఆఫ్ ద ఈవెంట్ అయితే మనము హోస్ట్ చేస్తున్నాము. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ఇండియాలో ఎన్ని సైట్స్ ఉన్నాయండి? ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఏమని? 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ దేర్. అయితే దీంట్లో ఫర్దర్ క్లాసిఫికేషన్ ఉంది. అవుట్ ఆఫ్ దిస్ 34 సైట్స్ ఆర్ కల్చరల్ సైట్స్ అంటారు, 7 ఆర్ న్యాచురల్ సైట్స్ అండి. 34 అవుట్ ఆఫ్ ద 42 sites 34 are cultural sites, 7 are the natural sites, and there is a one which is of a mixed type, Kangchenjunga National Park. Kangchenjunga National Park which is located in Sikkim. ఇది ఒక్కటే మనకి ఏంటి అని అంటే మిక్స్డ్ హెరిటేజ్ టైప్. అవుట్ ఆఫ్ ద 42 sites మనకున్న 42 సైట్స్లో
సో హౌ మెనీ? సో 34 ఆర్ ద కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి సైట్స్, 7 న్యాచురల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి సైట్స్, అండ్ 1 ఒకటి మాత్రం మిక్స్డ్ టైప్. సో ద మిక్స్డ్ టైప్ దట్ ఈస్ నోన్ యాజ్ ద కాంగ్చెన్జోంగా నేషనల్ పార్క్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం. ఇది కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైటే. సైట్స్ రీసెంట్లీ యాడెడ్ ఇన్ 2023. మొన్న 2023లో అయితే యాడ్ చేసినటువంటి సైట్స్, 2023లో యాడ్ చేసినటువంటి సైట్స్ తీసుకుంటే శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉంది కదండి, శాంతినికేతనం. సెకండ్ వచ్చేసి సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ద హోయసాలాస్ కర్ణాటకలో ఉన్నాయి మనకి. ఈ రెండింటినీ కూడా మీ యొక్క 2023లో అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇదే క్వశ్చన్ ఎగ్జాక్ట్గా మొన్న యూపీఎస్సీలో అడగడం జరిగింది. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ 2024లో యూపీఎస్సీ 2024లో ఓకే 15 days బ్యాక్ జరిగినటువంటి ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ అయితే అడిగారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ దట్ ఈస్ రిలీజ్డ్ బై దట్ ఆఫ్ యునెస్కో. 1 శాంతినికేతన్, 2 రాణి కి వావ్, 3 సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ద హోయసాలాస్, 4 మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ బోధగయ. కరెంట్ అఫైర్స్ మీద బేసిక్ అవగాహన ఉంటే అట్లీస్ట్ మనం ఈ క్లాసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా మీరు అటెండ్ చేసుకుంటూ ఉన్నా కూడా ఈ క్వశ్చన్ అనేటువంటిది ఆన్సర్ ఈస్ ప్రతి డెడ్ సింపుల్ అండి. ఏంటి ఆన్సర్ ఇక్కడ? Shantiniketan was added, Sacred Ensembles of the Hoysalas was added. Only these two sites. Question chudandi. How many of the above properties were included in 2023? 2023లో మనకి ఎన్ని సైట్స్ అయితే కనుక యాడ్ చేయబడ్డాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దే ఆర్ ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ 4. ద ఆన్సర్ ఈస్ సో ఓన్లీ 2 అండి. ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్ బికాస్ శాంతినికేతన్ అండ్ సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ద హోయసాలాస్. ఫ్రెండ్స్, మన యొక్క యూట్యూబ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్లో యూపీఎస్సీ 2024కి సంబంధించి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా మనము డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే చేసి పెట్టున్నాం. ఓకే, పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేను టేకప్ చేశాను, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ సురేష్ సార్ తీసుకున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ హిస్టరీ, జాగ్రఫీ మొత్తం అన్ని టాపిక్స్ కూడా అన్ని మొత్తం 100 క్వశ్చన్స్ కూడా మనము మన యొక్క ఛానల్లో అయితే డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంది. ఫ్రెండ్స్, ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ మాత్రమే మనకేంటంటే పర్ఫెక్ట్ గైడ్ టు అండర్స్టాండ్ ద ట్రెండ్స్ ఆఫ్ ద యూపీఎస్సీ. సో ప్రియాంబుల్ అనేటువంటిది కీ టు ద మైండ్స్ ఆఫ్ ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఎలా అంటామో, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆర్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద కీ టు ద మైండ్స్ ఆఫ్ ద ఫ్రేమర్స్ ఆఫ్ ద యూపీఎస్సీ ఎగ్జామినర్స్ అండి. సో దట్ ఈస్ హౌ దట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏంటంటే వితౌట్ ఎనీ నెగ్లెక్ట్ మీరు ఖచ్చితంగా ఈ యొక్క అనాలిసిస్ అయితే చూడాల్సిందే. సో దట్ మీకు ఏంటంటే 2025కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఏ సబ్జెక్ట్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి అనేటువంటివి. విత్ దట్ బై యూజింగ్ దెమ్ మీరు ఏంటి అంటే ఇంకా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దేర్ఫోర్ ఇక్కడ ఆన్సర్ ఏంటి? సో శాంతినికేతన్ అండ్ ద సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ద హోయసాలాస్, ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి. దెన్ యునెస్కో గురించి సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నాకు యునెస్కో అంటే కూడా అబ్రివేషన్ తెలియదు, నో వరీస్, ఇప్పుడు తెలుసుకుందాం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ వాట్ ఈస్ యునెస్కో స్టాండ్స్ ఫర్ అండి. యునెస్కో అనేటువంటిది మనకి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యునెస్కో అంటే కనుక ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? యునెస్కో యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని అంటే ఇట్ సీక్స్ టు బిల్డ్ ద పీస్, ఓకే, త్రూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్, సైన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్. ఈ 3 సెక్టార్స్లో ఎడ్యుకేషన్, సైన్సెస్ అండ్ కల్చర్, ఈ 3 సెక్టార్స్లో కంట్రీస్ మధ్యన ఆ కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేస్తూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ద్వారా ప్రపంచం మొత్తంలో కూడా శాంతిని, పీస్ని ప్రమోట్ చేయాలి, బిల్డ్ చేయాలి, ఒక పీస్ఫుల్ సొసైటీ, ఒక పీస్ఫుల్ వరల్డ్ని క్రియేట్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క యునెస్కో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. Then at the same time it is also a member of the UNSDG. There is something, a group అయితే ఉంది మనకి, United Nations Sustainable Developmental Group, UNSDG, which is a coalition of UN agencies and organizations which are aimed at fulfilling the sustainable developmental goals. So sustainable developmental goals చేసుకున్నాం కదా 2015 to 2030 పీరియడ్కి అచీవ్ చేయాలి అని. ఎస్, ఈ గోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క UNSDG అనేటువంటి గ్రూప్ అయితే ఉంది, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రూప్ అని అయితే అంటారు.
అయితే ఈ గ్రూప్లో మనకి ఏంటి అని అంటే ఈ యొక్క యునెస్కో కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్డిజి. ఇలాగే అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యునెస్కో అని చెప్పేసి అడిగి మనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్డిజి అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రూప్ అంటారు. అది అవునో కాదో మనకు తెలియదు. ఇట్ ఈజ్ ట్రూ అండి, ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద యుఎన్ఎస్డిజి. అండ్ బేసిక్ బేర్ మినిమం క్వశ్చన్ ఏంటి, యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో అయితే వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దెన్ దిస్ కమ్స్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, వెరీ వెరీ important conventions or agreements of the UNESCO. And the first and foremost agreement మీరు తీసుకుంటే కనుక ప్రొహిబిటింగ్ అండ్ ప్రివెంటింగ్ ద ఇల్లిసిట్ ట్రాఫిక్ ఆఫ్ ద కల్చరల్ ప్రాపర్టీ. సో కల్చరల్ ప్రాపర్టీ, కల్చరల్లీ సిగ్నిఫికెంట్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇల్లిసిట్ ట్రాఫిక్ని కంప్లీట్లీ ప్రివెంట్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్, ఈ యొక్క కన్వెన్షన్ యొక్క ఆబ్జెక్టివ్ అండి. ఇది మనకి 1970లో అయితే కనుక ఇదయింది. ఓకే, సెకండ్ వన్ మనం ఆల్రెడీ ఇది చూసి వస్తున్నాం కదా ఇప్పటిదాకానే, మన యొక్క వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ 1972. అండ్ అలాగే కన్వెన్షన్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద అండర్ వాటర్ కల్చరల్ హెరిటేజ్, ఇది మనకి 2001లో అడిగారు. దెన్ కన్వెన్షన్ ఆన్ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి ఉన్నాయి మనకి. ఆ కన్వెన్షన్ 2003లో అయితే కనుక చేయబడింది. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ చూడండి, ఇవి 4 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్. వీటిల్లో ద సెకండ్ వన్ విచ్ ఇస్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అండ్ ద ఫోర్త్ వన్ విచ్ ఇస్ ద కన్వెన్షన్ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఈ రెండిట్ల మీద అవుట్ రైట్లీ యూపీఎస్సీలో మొన్న 2024లో 2 క్వశ్చన్స్ అయితే అడిగారండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించిది. అండ్ సిమిలర్లీ అలాగనే మళ్ళీ ఇలాగే ఇందులోనే 2024లోనే ఇట్ ఈస్ అగైన్ నౌ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో. సి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ అనేటువంటి విషయం మీకు 2 క్వశ్చన్స్ అవుట్ రైట్లీ దీనికి మన యూపీఎస్సీ దీనికి మనకి డివోట్ చేశారు అని అంటే, సో వీ షుడ్ రికగ్నైజ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకే, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లేటెస్ట్ ఇన్క్లూజన్ ఇన్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ యునెస్కో? సో హియర్ ద ఆన్సర్ ఈస్ ద గర్బా డ్యాన్స్ గుజరాత్ అండి. గర్బా డ్యాన్స్ గుజరాత్ని అయితే రీసెంట్గా అయితే యాడ్ చేయబడింది. ఓవరాల్ మనకి 15 సైట్స్ అయితే మన కంట్రీలో ఉన్నాయి. 15 కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ అయితే కనుక మన కంట్రీలో ఉన్నాయి. ఇది కూడా అగైన్ ఏ కరెంట్ అఫైర్ క్వశ్చన్, అంతకుమించి ఇంకేం లేదు. కరెంట్ అఫైర్ని మనం డెడికేటెడ్గా కన్సిస్టెంట్గా ఫాలో చేసినట్లయితే సో దట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యూ. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిందే ఈ కరెంట్ అఫైర్స్ హిందూ న్యూస్ అనాలిసిస్ ఇక్కడ చేస్తున్నాం కదా మనము. అలాగే మనకి డైలీ లైవ్ క్లాస్ కరెంట్ అఫైర్స్ కూడా జరుగుతున్నాయి. మనకి డైలీ లైవ్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి జరుగుతున్నాయి. వాటిల్లో మనం ఇలాంటి పాయింట్స్ని అన్నిటినీ కూడా వేరియస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లేకపోతే కనుక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఈ ఇంపార్టెంట్ సైట్స్ డౌన్ టు ఎర్త్ ఏవేవైతే ఉన్నాయో వాటి నుంచి మనం ఆర్టికల్స్ని పిక్ చేసుకుని వాటి బ్యాక్గ్రౌండ్ చదువుతూ అండ్ అలాగే ఓల్డ్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏమైనా వీటికి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా అంటే అవి కూడా యాడ్ చేసుకుని హోలిస్టిక్గా మనం అయితే చదువుతూ ఉంటామండి. దీని గురించి నేను మీకు లాస్ట్లో చెప్తాను మళ్ళీని. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ సో ట్రై టు జాయిన్ దెమ్. డెఫినెట్లీ దట్ విల్ బి యువర్ ఎన్రిచింగ్ ప్రిపరేషన్. మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా బాగా బెటర్గా అయితే ఎన్రిచ్ చేస్తుంది. And we will not charge hefty amounts and so we'll charge very basic token amount because we know your financial position also. That's the reason we charge only very token amount and that too we are providing it for a lifetime validity. So దాని గురించి మనం లాస్ట్లో నేనైతే మాట్లాడతాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్. దెన్ యునెస్కో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా యొక్క కంట్రిబ్యూషన్స్ కొలాబరేషన్ మనం చూసినట్లయితే ఇండియా హ్యాస్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ యునెస్కో సిన్స్ ద ఇయర్ 1946. 1945-46లో యునెస్కో ఫామ్ అయిన దగ్గర నుంచి ఇండియా ఈజ్ ఏ మెంబర్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. యునెస్కో Constitution requires that each member state or a country should have a principal body that shall work with the organization. Therefore, in India, Indian National Commission for Cooperation with UNESCO, INCCU అనేటువంటి బాడీని కమిషన్ చేసాం మనం. ఎందుకని? కంప్లీట్లీ
ఓకే, ఇండియన్ నేషనల్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ విత్ యునెస్కో అనేటువంటి ఒక బాడీని కమిషన్ చేశాము. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు కొలాబరేట్ విత్ యునెస్కో. దట్స్ ద ఓన్లీ థింగ్, అంతకుమించి ఇంకేం లేదు. అదే క్లియర్ కట్ పాయింట్ అయితే మనం రాయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అడిషనల్ కరెంట్ అఫైర్ వాల్యూ యాడెడ్ పాయింట్ అయితే కనుక, సో ఈ పాయింట్ మీకు ఎందుకు యాడ్ చేశాను అంటే బికాస్ ఆఫ్ యువర్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ కమెంట్స్. నేను లాస్ట్లో క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు చాలామంది అయితే ఆన్సర్ పెడుతున్నారండి, అందరూ కరెక్ట్ ఆన్సర్ అయితే చేస్తున్నారు. దట్ క్లియర్లీ షోస్ దట్ you are with me up till there, and I also encourage other people also so to please comment your answers, because so that participation will give you some sort of seriousness and some kind of ఇన్వాల్వ్మెంట్ అనమాట. సో మీలో ఒక డిసిప్లిన్ అయితే కనుక స్లోగా కల్టివేట్ అయితే చేస్తూ ఉంటాయి. సో దేర్ ఫోర్ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆల్సో బై గివింగ్ యువర్ ఆన్సర్ అండి. అట్ ద సేమ్ టైం ఇదేంటి అని అంటే దీనికి సంబంధించి ఇది ఇంకొక రీసెంట్ కరెంట్ అఫైర్. యునెస్కో వాళ్ళు రీసెంట్గా ఏంటి అని అంటే ద కోజికోడ్ విచ్ యాజ్ ద క్రియేటివ్ సిటీ ఆఫ్ లిటరేచర్ అని చెప్పేసి అయితే రీసెంట్గా మనకి కేటగిరీ రికగ్నిషన్ అయితే ఇచ్చారు. అండర్ ఇట్స్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, యూసీసీఎన్, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. సో దాంట్లో మనకి కోజికోడ్ విచ్ ఇస్ ఇన్ కేరళ, దీనికి మనకి ఏంటంటే ఇండియన్స్ యాజ్ ఎ క్రియేటివ్ సిటీ ఆఫ్ లిటరేచర్ అనేటువంటి రికగ్నిషన్ అయితే ఇచ్చారు. ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ సిటీ ఆఫ్ లిటరేచర్ అండర్ దిస్ పర్టికులర్ నెట్వర్క్ అండి. దేర్ ఫోర్ ఇది కూడా. సో లాస్ట్ టైము వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి అడిగారు, అట్ ద సేమ్ టైం కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ గురించి అడిగారు. ఆ రెండు క్వశ్చన్స్ మీకు ఇందాక నేను చూపించాను. నౌ నెక్స్ట్ టైం మేబీ 90% దే మైట్ ఆస్క్ యూ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ గురించి అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో సిటీ ఆఫ్ లిటరేచర్ కాకుండా ఇంకేమేంటి మనకి ఈ యొక్క యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఉన్నాయి అనేది కూడా మీరైతే కమెంట్ చేయండి. ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో టు సీ లైక్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేటువంటిది మీకు తెలుస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ అప్ టిల్ దిస్ ఆర్టికల్. ఈ యొక్క యునెస్కో గురించి మీకు ఏంటి అంటే యునెస్కో గురించి, నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, కన్వెన్షన్స్, ఈ అన్ని పాయింట్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ లెట్ us గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. రాజేందర్ ఖన్నా ఈజ్ అడిషనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో వెరీ ఇంపార్టెంట్ పొజిషన్ అండి. రాజేందర్ ఖన్నాని రీసెంట్గా అడిషనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా గవర్నమెంట్ అయితే అపాయింట్ చేసింది. ఈవెన్ దో దిస్ పొజిషన్ ఈజ్ దేర్, దిస్ పొజిషన్ ఈజ్ వేకెంట్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో దేర్ ఫోర్ మనకి ఈ యొక్క పొజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిగ్నిఫికెంట్ అవుతారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ మెయిన్ ఉన్నటువంటి బాడీ, తెలియాల్సినటువంటి బాడీ ఏంటి అని అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, ద వెరీ 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 ఇంపార్టెంట్ బాడీ విచ్ ఈస్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, దిస్ ఈజ్ యాక్చువల్లీ మనకి ఇది ఒక అపెక్స్ బాడీ ఇన్ అవర్ కంట్రీ, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్. అపెక్స్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. It was established in the year 1998 by the government of the then Prime Minister Atal Bihari Vajpayee. So during the time of by the government of the Atal Bihari Vajpayee, this particular body known as the National Security Council, ఓకే, 1998లో మనకి ఈ యొక్క బాడీ అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ఈస్ ద అపెక్స్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీకి సంబంధించి సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ గురించి చూసుకునేటువంటి బాడీ, ద రెస్పాన్సిబిలిటీ మొత్తం ఉన్నటువంటి బాడీ ఏది అని అంటే దిస్ ఈస్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. అయితే ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ 1998లో కదా మనకి ఎస్టాబ్లిష్ అయింది. మరి ఈ బాడీ ఎస్టాబ్లిష్ అవ్వక ముందు ఈ రోల్ అంతా కూడా ఎవరు ప్లే చేసేవాళ్ళు అంటే కనుక ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్. అదే పాయింట్ రాసాను చూడండి. Prior to the formation of the NSC, the functions which are related to national security were carried out by the principal secretary to the prime minister. అండ్ ఇట్ ఆపరేట్స్ అండర్ 3-tier స్ట్రక్చర్. ఈ ఆర్గనైజేషన్ అండర్లో 3 tiers ఉన్నాయండి. మనకి 3 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్, సెకండ్ వన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ. నౌ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏవేంటి? స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్.
సెకండ్ వన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు, థర్డ్ వన్ జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ. ఈ క్లాస్ అయిపోయే లోపలనే మనకి టాపిక్స్ అన్నీ వచ్చేయాలండి, అంతే తప్ప మళ్ళీ ఇప్పుడు నేను చదవడం మొదలు పెడతాను అసలు ఏంటో చూస్తాను అన్నది అవసరం లేదు. ఇంకా క్లాస్ నేను చెప్పేది కేర్ఫుల్గా మీరు విన్నట్లయితే కనుక సో బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ యూ విల్ బి కంప్లీట్లీ థరో విత్ ఆల్ ద టాపిక్స్. సో దేర్ ఏవంటివి స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్, జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ. సో ద ఫస్ట్ వన్ ఈజ్ సెక్యూరిటీ స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్. It is the first tier in the 3-tier system of the National Security Council. Out of these 3 bodies మనకి ఏంటి అంటే ఈ యొక్క స్ట్రాటజిక్ పాలసీ గ్రూపే ద కోర్ డెసిషన్ మేకింగ్ బాడీ అండి. సో ద రెస్ట్ ఆఫ్ ద అదర్ 2 ఆర్గనైజేషన్స్ ఏంటి అని అంటే దీనికి అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తాయి అంతే తప్ప మెయిన్ కోర్ ఆపరేటర్స్, సెక్యూరిటీ ఆపరేటర్స్ అంతా చూసుకునేటువంటిది ఈ పర్టికులర్ బాడీయే. మరి ఈ బాడీ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు చైర్మన్ ఎవరో కూడా తెలియాలిగా మీకు. ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ ఈజ్ now the National Security Advisor. Very important points friends. Who of the following is a chairperson of the strategic policy group అని అడుగుతారు, లేదా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ అని కూడా అడుగుతూ ఉంటారు. సో ద చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ వచ్చేసి సో ఇట్ ఈస్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎర్లియర్ ఇదే పొజిషన్ చైర్మన్ క్యాబినెట్ సెక్రటరీ ఉండేవాళ్ళండి. ఎర్లియర్ అయితే క్యాబినెట్ సెక్రటరీ ఉండేవాళ్ళు. సో బట్ చేంజ్ చేసి ఇప్పుడు సో ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని అయితే కనుక మనకి ప్లేస్ చేయడం అయితే జరిగింది. నా వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎస్పీజీ? ఈ ఎస్పీజీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇట్ విల్ అసిస్ట్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అయితే అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ప్రొవైడ్ ద లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ రివ్యూ ఆఫ్ ద సెక్యూరిటీ అఫైర్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే లాంగ్ టర్మ్లో మన కంట్రీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా, సెక్యూరిటీ రిలేటెడ్ అఫైర్స్ అన్నిటినీ కూడా అనాలిసిస్ని క్యారీ అవుట్ చేస్తూ దే విల్ కమ్ టు సమ్ కన్క్లూజన్స్. సో ఆ రకంగా వీళ్ళు ముందుకైతే వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్. సో ఎర్లియర్ ఇట్ వాస్ ద క్యాబినెట్ సెక్రటరీ ఇస్ ద హెడ్. సో ఎస్పీజీ యొక్క ఇదేంటంటే మెయిన్ రోల్ ఏంటి, అసిస్టింగ్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ని అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ లాంగ్ టర్మ్ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ద సెక్యూరిటీ అఫైర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ బాడీ విచ్ ఈస్ స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్. స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ మెయిన్ పర్పస్ ఏంటి, ఎవరు, హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్, ఇవన్నీ మనకైతే తెలియాలి. లెట్స్ కమ్ టు ద సెకండ్ వన్ విచ్ ఈస్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అండి. దీంట్లో మనకి ఏంటంటే సీనియర్ రిటైర్డ్ అఫీషియల్స్, అకాడమిక్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్ట్స్ మొత్తం వీళ్ళందరూ ఉంటారనమాట ఈ పర్టికులర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్లో. అంటే పాకిస్తాన్స్ ఎక్స్పర్ట్ రిప్రజెంటేటివ్, పాకిస్తాన్ అనేటువంటి కంట్రీని ట్యాకిల్ చేయడానికి సో దేర్ వాజ్ వన్ రిప్రజెంటేటివ్ ఉంటారు, హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్. అలాగా వీళ్ళందరూ కూడా ఈ పీపుల్ అందరూ కూడా ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులో అయితే ఉంటారు. వీళ్ళకి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఏంటి అంటే ఏదో ఒక టాస్క్ ఇస్తూ ఉంటారు, ఆ పర్టికులర్ దాన్ని అనాలిసిస్ని చేసి మీ యొక్క సజెషన్స్ అంటే ఇప్పుడు పాలసీ అప్రోచ్ ఎలా ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటంటే వీళ్ళ యొక్క రికమెండేషన్స్ కూడా మనకి సో ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకుంటూ ఉంటారు. ఇట్ ప్రొవైడ్స్ ద లాంగ్ టర్మ్ అనాలిసిస్ అండ్ పాలసీ రికమెండేషన్స్ ఆన్ ద నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ టు ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ద కవరింగ్ ద ఏరియాస్ లైక్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా చూస్తూ ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు చూసుకుంటుంది. దిస్ ఈస్ ద సెకండ్ బాడీ అండి. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్, సెకండ్ వన్ ఈజ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్, అండ్ ఫైనల్లీ ద థర్డ్ వన్ విచ్ ఈస్ జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ అంటారు, JIC. దీంట్లో మనకి ఏంటంటే ఇట్ అనాలిసిస్ ద ఇంటెలిజెన్స్ డేటా ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ, నేవల్ అండ్ ఎయిర్ ఇంటెలిజెన్స్. ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి వచ్చినటువంటి డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకుని ఈ జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ ఏం చేస్తుంది అంటే దే విల్ క్యారీ అవుట్ ద ఫర్దర్ అనాలిసిస్. అంటే అక్కడి నుంచి వాళ్ళు జీరో డౌన్ చేస్తారు ఇంకాని. సో ఇన్ ఆర్డర్ టు కమ్ టు ద పొటెన్షియల్ కన్క్లూజన్స్కి రావడానికి చూస్తారు. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఓకే 3-tier ఆర్కిటెక్చర్, 3-tier సిస్టమ్ అండర్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. సో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అండర్లో ఏమేమి ఉన్నాయి, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇస్ ఎ సుప్రీం అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ విత్ రెస్పెక్ట్ టు ద సెక్యూరిటీ రిలేటెడ్ అఫైర్స్ ఇన్ అవర్ కంట్రీ, అండ్ దేర్ ఆర్ 3-tier సిస్టమ్. ద ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ విచ్ ఈస్ హెడెడ్ బై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, నాట్ క్యాబినెట్ సెక్రటరీ అండి. ఎర్లియర్ ఇట్ వాస్ క్యాబినెట్ సెక్రటరీ. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ నేషనల్ సెక్యూరిటీ
Security Advisory Board, and the third one is Joint Intelligence Committee. So these are the three important committees which are associated with this. That's it, Andy. Let's go to the next article. Air pollution spikes may raise the death rates in the cities with the cleaner air, says the study. So recently ఒక స్టడీ అయితే కనుక చేశారు. ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టడీ నోన్ యాజ్ మల్టీ సిటీ అనాలిసిస్ ఇన్ ఇండియా అని అయితే ఒక స్టడీ అయితే ఫైండ్ చేశారు టు ఐడెంటిఫై ద హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ టు ఎయిర్ పొల్యూషన్. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ టు ద ఎయిర్ పొల్యూషన్కి షార్ట్ టర్మ్ ఎక్స్పోజ్ అయితే కనుక దాని యొక్క హెల్త్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది రీసెంట్గా ఒక సర్వే అయితే కనుక స్టడీ అయితే చేశారు. ద మల్టీ సిటీ అనాలిసిస్, దీంట్లో మల్టిపుల్ సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ, నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు, దెన్ చెన్నై, ఈ ప్లేసెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేశారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ అనాలిసిస్ ఏంటంటే అటండి, a spike in the air pollution in the Indian cities that have cleaner air may raise the death rates higher than in the cities that have the higher pollution loads. Already existing higher pollution loads ఉండేటువంటి సిటీస్ కన్నా కూడా ఏ సిటీస్లో అయితే కనుక క్లీనర్ ఎయిర్ అయితే ఉంటుందో ఆ సిటీస్లో స్పైక్ ఇన్ ద ఎయిర్ పొల్యూషన్ అక్కడ పెరిగినట్లయితే కనుక దాని యొక్క ఇంపాక్ట్, దాని రిలేటెడ్ డెత్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇట్స్ ఓకే, ద స్పైక్ ఇన్ ద ఎయిర్ పొల్యూషన్ హ్యావ్ క్లీనర్ ఎయిర్ మే రైజ్ ద డెత్ రేట్స్ హయ్యర్ than in the cities that have the higher pollution loads. Higher pollution loads ఉన్నటువంటి సిటీస్ కన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ పొల్యూషన్ లోడ్ అంటే న్యూ ఢిల్లీ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ కన్నా కూడా, సో ద కంపారిటివ్లీ లోయర్ సిటీస్ ఏవైతే ఉంటాయో, క్లీనర్ ఎయిర్ ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ స్పైక్ వచ్చినట్లయితే కనుక మనకి వాటి యొక్క బర్డన్ ఇంకా ఎక్కువ ఉంటుంది అని అయితే కనుక ఈ స్టడీ అయితే పబ్లిష్ చేశారు. సో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్, లైక్ మనకి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ యాన్యువల్ డెత్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి బెంగళూరుకి సంబంధించి ఎలా ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎస్ ఫ్రెండ్స్, లెట్ us go to the next one. Center issues advisory for the ads on food and as well as health products only. This is very very important friends. ఇది మనకి ఏంటి అని అంటే మిస్లీడింగ్ యాడ్ క్యాంపెయిన్స్, మిస్లీడింగ్ యాడ్స్ ఆర్ మిస్లీడింగ్ యాడ్స్ని మనకి కంప్లీట్గా ఓకే, ఈ మిస్లీడింగ్ యాడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కంప్లీట్లీ కంట్రోల్ చేయడానికి, ఓకే, కంప్లీట్లీ కంట్రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలిమినేట్ చేయడానికి సో వీ హ్యావ్ ఎ రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఉందండి పతాంజలి కేసుకి సంబంధించి. సో సుప్రీంకోర్టు అయితే కనుక ఒక ఇంపార్టెంట్ డైరెక్షన్ అయితే ఇష్యూ చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సో సుప్రీంకోర్టు యొక్క పతాంజలికి సంబంధించినటువంటి కేసులో ఫైనల్గా ఏం కన్క్లూషన్కి వచ్చారు అంటే, దేర్ ఆర్ సో మెనీ ప్రొడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ ఇన్ అవర్ కంట్రీ, వీళ్ళు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి అని అంటే చాలా వరకు మిస్లీడింగ్గానే ఉన్నాయి. పర్టికులర్లీ పతాంజలిని టార్గెట్ చేస్తూ సో పతాంజలి పీపుల్ హ్యావ్ క్లెయిమ్డ్ సో మెనీ ఫాల్స్ క్లెయిమ్స్ అయితే కనుక వీళ్ళైతే కనుక చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి సర్టిఫికేట్ వీళ్ళ యొక్క డ్రగ్ని COVID-19కి అప్రూవ్ చేస్తూ కూడా ఇచ్చారు అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. బట్ అవన్నీ కూడా ఆ తర్వాత ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో మేమేమీ ఎటువంటి అప్రూవల్ కూడా ఇవ్వలేదు అని క్రిటిసైజ్ కూడా చేయడం అయితే జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక, ఆల్ ద అడ్వర్టైజర్స్ ఆర్ ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళందరూ కూడా సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ SDC, సెల్ఫ్ డిక్లరేషన్, ఓకే, సెల్ఫ్ డిక్లరేటరీ సర్టిఫికేట్ అనేటువంటిది అయితే పబ్లిష్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ యాడ్ని వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ అప్పుడు మాత్రమే అప్లోడ్ చేయాలి. అంటే ప్రతిసారి కూడా ఏంటి అంటే ఈ యొక్క SDC ఫామ్ను అయితే, SDC అప్లికేషన్ అయితే ఇవ్వాలి అనేటువంటిది మనకి యొక్క సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పింది. అసలు ఈ సెల్ఫ్ డిక్లరేటరీ సర్టిఫికేట్లో ఏముంటుందో చూద్దాం రండి. ఇన్ ద సెల్ఫ్ డిక్లరేటరీ సర్టిఫికేట్ ద ఏజెన్సీస్ మస్ట్ డిక్లేర్ దట్ దే ఆర్ నాట్ మేకింగ్ or promoting any false claims about any product or service before publishing them on the social media or in the market.
మేము ఎటువంటి ఫాల్స్ గేమ్స్ని మేము చేయట్లేదు, అలాగే చేస్తున్న వాళ్ళు మేము ప్రమోట్ చేయట్లేదు మా ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకుని. సో మేము అంటూ ఒక డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటిది ప్రతి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అయితే కనుక ఇవ్వాలి. ఇంతకుముందు ఏంటంటే అంటే ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అన్ని సెక్టార్స్కి అని చెప్పేసి అయితే ఉండేది. దాన్ని తర్వాత ఏం చేశారు అని అంటే తర్వాత రీసెంట్గా ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు అయితే కనుక ఒక కొత్త అడ్వైజరీ అయితే ఇష్యూ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అడ్వైజరీ ఏంటంటే they asked the advertisers and advertising agencies they should submit their SDCs annually. ఏడాదికి ఒకసారి అయితే సబ్మిట్ చేయాలి మీ యొక్క SDCస్ని. అండ్ అట్ ద సేమ్ టైం పర్టికులర్లీ ఫర్ ద ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ సెక్టార్స్లో ఉండేటువంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తారో వాళ్ళకి ఈ 2 సెక్టార్స్కి సంబంధించి మాత్రమే SDCస్ని, సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది, అంతే తప్ప అన్ని సెక్టార్స్కి చేయాల్సినటువంటి పని లేదు అనేటువంటిది అయితే రీసెంట్గా ఈ యొక్క అడ్వైజరీ అయితే కనుక మనకి ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు అయితే కనుక అనౌన్స్ చేశారు. ఓకేనా, అంటే ఎవరెవరైతే ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ద హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళ యొక్క యాడ్స్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు, పబ్లిష్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క SDC సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఓకేనా, గవర్నమెంట్ యొక్క ఆథరైజ్డ్ పోర్టల్లో వాటిల్లో అయితే కనుక అప్లోడ్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ అంతా కూడా. మీరు ఒక్కసారి చూసినట్లయితే ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆన్ వెన్స్డే ఇష్యూడ్ ఏ ఫ్రెష్ అడ్వైజరీ. ఎందుకంటే ఇప్పటికి ఇంతకుముందు చాలా అడ్వైజరీస్ ఇష్యూ చేశారు. అగైన్ ఇష్యూడ్ ఏ ఫ్రెష్ అడ్వైజరీ ఆస్కింగ్ ద అడ్వర్టైజర్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇష్యూయింగ్ ద అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ హెల్త్ సెక్టార్స్ టు అప్లోడ్ అన్ యాన్యువల్ సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఆన్ ద ప్లాట్ఫార్మ్స్ విచ్ ఆర్ మేడ్ అవైలబుల్ ఫర్ దిస్ పర్పస్. అకార్డింగ్ టు దిస్ ఆఫీస్ bearer, the advisory supersedes all the previous issues. It is limited to food and as well as the health sector only, which meaning that these sectors are only required to provide the self declaration certificate annually. ఇక మిగతా సెక్టార్స్కి ఎవరో కూడా మిగతా సెక్టార్స్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఏమి పబ్లిష్ చేస్తూ ఉన్నా కూడా వాటికి యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది అవసరం లేదు అని అయితే కనుక మనకి ఈ ఆర్టికల్ అయితే చెప్తున్నారు. ఈ యొక్క హెల్త్ అడ్వైజరీ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ పాయింట్ అయితే మీకు తెలియాలి. చూడండి, ఇన్ ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2022 ద అడ్వర్టైజింగ్ కంపెనీస్ మస్ట్ ప్రొవైడ్ ఏ సెల్ఫ్ డిక్లరేటరీ సర్టిఫికేట్ SDC to the competent authority before any content is displayed or any advertisement is displayed. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే చేసే ముందు ఖచ్చితంగా మీరు మీ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అయితే కనుక ఇవ్వాలి అని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అండి. మనకి ఏమేమి చూసాం మనం ఇప్పుడు, మిస్లీడింగ్ యాడ్స్ని కంట్రోల్ చేయడానికి రీసెంట్ సుప్రీంకోర్టు యొక్క డైరెక్షను అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క రీసెంట్ అడ్వైజరీ. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంపాక్ట్ ఆన్ హెల్త్ గురించి అయితే ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ అయింది. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద అడిషనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని అయితే కనుక కొత్తగా అపాయింట్ చేశారు. ఆల్రెడీ ఆ పోస్ట్ ఎప్పటి నుంచో వేకెంట్గా ఉంది, బట్ హౌవర్ రీసెంట్లీ దట్ హ్యాస్ బీన్ ఫిల్డ్. సో ద అడిషనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నౌ అగైన్ ప్రొవైడ్ అసిస్టెన్స్ టు దట్ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. దానికి సంబంధించిన హోల్ సెక్యూరిటీ గ్యామత్ అంతా కూడా మనము నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉంటుంది, స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ అని ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అని, జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ అని ఇవన్నీ ఉంటాయి అనేటువంటివన్నీ కూడా మనం క్లియర్గా చూడడం జరిగింది. దెన్ వీ టాక్డ్ అబౌట్ యునెస్కో రిలేటెడ్ ఆర్టికల్ అంతా మనం చూసాము. రెండు ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కూడా మనం అయితే ఇక్కడ చూడడం జరిగింది ఫ్రెండ్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. మనం నెక్స్ట్ ఆర్టికల్కి మనం వెళ్ళినట్లయితే కనుక ఎస్ ద నెక్స్ట్ ఆర్టికల్ మెయింటైన్ విజిల్ సేస్ ద సెంటర్ యాజ్ మహారాష్ట్ర రిపోర్ట్స్ జికా వైరస్. రీసెంట్గా మనకి మహారాష్ట్ర నుంచి కొన్ని జికా వైరస్ కేసెస్ అయితే కనుక రిపోర్ట్ అయ్యాయి. దేర్ ఫోర్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ మొత్తం అన్ని స్టేట్స్కి కూడా అయితే కనుక అడ్వైజరీ అయితే కనుక ఇష్యూ చేశారండి. సో అండ్ వీళ్ళ యొక్క స్టేట్స్ అన్నింటినీ కూడా పర్టికులర్లీ ద ప్రెగ్నెంట్ విమెన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయండి. చూడండి, స్టేట్స్ హ్యావ్ బీన్ అర్జ్డ్ టు ఫోకస్ ఆన్ స్క్రీనింగ్ ద ప్రెగ్నెంట్ విమెన్ ఫర్ ద వైరస్ అండ్ మానిటర్ ద గ్రోత్ ఆఫ్ ద ఫీటస్ ఆఫ్
ఎక్స్పెక్టింగ్ మదర్స్ హూ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ ద ఇన్ఫెక్షన్. ఎవరెవరైతే కనుక సో ద మదర్స్ హూ టెస్టెడ్ ఫర్ ద పాజిటివ్, సో వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేయండి. ఎందుకంటే కనుక ఫీటస్కి కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. జికా వైరస్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. సో దానికి సంబంధించి మనకైతే కనుక ఖచ్చితంగా తెలియాలి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. దాని గురించి మనం తెలుసుకోవాల్సినవి ఏవేంటి అని అంటే కనుక చూడండి. ద జికా వైరస్ విచ్ ఇస్ ఎ మస్కిటో బోర్న్ ఫ్లేవీ వైరస్ ఈజ్ ప్రైమరీలీ స్ప్రెడ్ బై ఎడీస్ మస్కిటోస్ అనేటువంటి వాటి ద్వారా స్ప్రెడ్ అవుతాయి. పర్టికులర్లీ ఎడీస్ ఎగిప్టి అంటారు. ఎడీస్ ఎగిప్టి మస్కిటోస్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జికా వైరస్ అనేటువంటిది ట్రాన్స్మిట్ అవుతుందండి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి. అంటే ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఏదైతే ఇది ఒక బాడీలోంచి ఇంకొక పర్సన్కి అయితే కనుక ఇది ఇంజెక్ట్ చేయగలదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద మదర్ టు ఫీటస్కి అయితే ట్రాన్స్మిట్ అవుతుంది డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అండ్ అలాగనే యాజ్ వెల్ యాజ్ త్రూ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క జికా వైరస్ అనేటువంటిది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి అయితే కనుక ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ ద బ్లడ్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. సో బ్లడ్ని ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఆ బ్లడ్ని మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే కనుక దాని ద్వారా కూడా ఒకవేళ ఆ పర్సన్ ఇన్ఫెక్టెడ్ విత్ జికా వైరస్ అయితే అక్కడి నుంచి కూడా మనకి ఈజీగా అయితే ఇది స్ప్రెడ్ అయిపోతుంది అని అయితే కనుక మనకి చెప్తున్నారు. సో దేర్ ఫోర్ నౌ ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఈస్ ఆస్కింగ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు స్టే కంప్లీట్లీ విజిలెంట్, అలర్ట్గా ఉండండి, కంప్లీట్లీ టెస్ట్ చేయండి అని అయితే చెప్తున్నారు. ఒక 2 పాయింట్లు జికా వైరస్ గురించి బ్యాక్గ్రౌండ్. అసలు జికా వైరస్ అనేటువంటిది 1947లో వే బ్యాక్ 1947లో ఉగాండాలో ఐడెంటిఫై చేశారండి. ఇన్ ద జికా అనేటువంటి ఫారెస్ట్ ఉంది. ఆ జికా ఫారెస్ట్లో ఐడెంటిఫై చేశారు కాబట్టి మనకి అందుకని అప్పటి నుంచి పేరు జికా వైరస్ అని చెప్పి. ఉగాండాలో అయితే ఉంది మనకి యొక్క జికా ఫారెస్ట్ అనేటువంటిది. ఫ్రమ్ ద ఇన్ఫెక్టెడ్ మంకీస్ స్టార్టింగ్ ఒరిజినల్గా మనకి 1947లో ఇది మంకీస్ని ఇన్ఫెక్ట్ చేసేది. బట్ హవెవర్ లేటర్ ఆన్ తర్వాత మళ్ళీ అదే కంట్రీలో దట్ ఈజ్ ఉగాండా అండ్ అక్కడ ఉన్నటువంటి పక్కన తాంజానియా దేశాల్లో మనకి 1952లో ఫర్ ద ఫస్ట్ టైం హ్యూమన్ కేసెస్ వర్ ఆల్సో రికార్డెడ్ ఇన్ ద ఉగాండా అండ్ యాజ్ వెల్ యాజ్ తాంజానియా ఇన్ 1952. సో జనరల్లీ వీటికి కామన్ సిమ్టమ్స్ ఉంటాయి మనకి, ఫీవర్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ అయితే ఉంటాయండి. దీనికి ఇంకా ఎటువంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా అయితే అవైలబుల్గా లేదు. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ విచ్ ఈస్ అవైలబుల్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు బి థరో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జికా వైరస్ గురించి అయితే కనుక మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఐ హోప్ మీకు అయితే ఇప్పటిదాకా అర్థమైంది అని నేను అనుకుంటాను. ఇందాక నేను చెప్పాను కదా మనకి డైలీ లైవ్ క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి అని చెప్పేసండి. దిస్ ఈజ్ ద ఇనిషియేటివ్, ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటి ఇనిషియేటివ్ తోటి అయితే మనకి రన్ అవుతున్నాయి క్లాసెస్. డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మనకి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఐ విల్ బి ద ఇన్స్ట్రక్టర్. నేనే మీకు క్లాసెస్ అయితే తీసుకుంటాను. అండ్ ఇన్ ఎస్టర్డే సంబడి హ్యాస్ కమెంటెడ్ ఇంగ్లీష్లో ఉంటాయా బైలింగ్వల్లో ఉంటాయా అండి. మనం హిందూ న్యూస్ అనాలిసిస్ ఇప్పుడు ఎలా ఉందో ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు ఇదే విధంగా కూడా మనకి డైలీ లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయండి. ఇన్ ద సింపుల్ లాంగ్వేజ్ అందరికీ అర్థమయ్యేటువంటి విధంగానే మనం ఏంటంటే బైలింగ్వల్లో చెప్పడం అయితే కనుక జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఇమీడియట్గా మీరు అడగచ్చు, ఎందుకంటే దట్ వాజ్ ఎ లైవ్ క్లాస్ కాబట్టి. మీకు అపార్ట్ ఫ్రమ్ దీస్ లైవ్ క్లాసెస్ మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా ఇవ్వబడతాయి. సో దట్ ఫర్ యువర్ రెడీ రిఫరెన్స్. మీకు అలాగే మనం ఇప్పుడు క్లాస్లో నోట్స్ రాస్తున్నాం కదా, అలాగే మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా మనం క్లాస్ నోట్స్ అయితే రాస్తాం. లెట్ మీ షో యూ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎస్, దిస్ వాజ్ ద థింగ్. Yeah, 2nd July. Yes, this was the notes అండి. ఎస్, మీరు నోట్స్ చూసినట్లయితే చూడండి, ఈ రకంగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకు వెళ్ళినట్లయితే ఎస్ చూడండి, ప్రొటెస్ట్ ఎరప్ట్ ఓవర్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్ గురించి, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ద వరల్డ్. నెక్స్ట్ వచ్చేసి హన్సా జీవరాజ్ మెహతా గురించి. ఇవన్నీ కూడా మనము నిన్నటి క్లాస్లో మనం అయితే డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటుంది అని అంటే కనుక నేను లైవ్ క్విజ్ అయితే పెడతాను, క్విజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అట్ ద ఎండ్. సో నౌ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. సో ఖచ్చితంగా మీరు క్లాస్ అంతా సీరియస్గా విన్నట్లయితే కనుక ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అసలు మీకు కష్టమనే కాదు. సో దట్ ఈ క్వశ్చన్స్ మీకు
అర్థమైందా లేదా అనేటువంటి దాన్ని టెస్ట్ యువర్ నాలెడ్జ్ లాగా మనకైతే ఉంటాయి. ఈ రకంగా మనం ఏంటి అని అంటే డైలీ లైవ్ క్లాస్ నోట్స్, ఈ నోట్స్ కూడా మీకు ఏంటంటే డైలీ ఇవ్వబడుతుంది. మన యాప్లో మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే కనుక, రిజిస్టర్ చేస్తే, జాయిన్ అయితే కనుక మీకు దానిలో ఇది కూడా యాడ్ చేయబడుతుంది. సో దట్ మీరు రెడీగా రిఫర్ చేసుకోవడానికి అయితే కనుక మీకు ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద శాంపుల్ నోట్స్ దట్ ఐ వాంట్ టు షో ఇట్ టు యూ. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇఫ్ యూ కమ్ బ్యాక్ అగైన్ సో ఈ రకంగా అండ్ అట్ ద సేమ్ టైం వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ కూడా అయితే మనం ఆర్గనైజ్ చేస్తాము. అంటే మండే టు సాటర్డే ఏవైతే క్లాసెస్ జరిగాయో అవి మనకి సండే రోజున మీకు అయితే క్విజ్ ఉంటుంది. సో నేను రీసెంట్గా అయితే కనుక మండే రోజున క్లాస్లో ఫస్ట్ 10 minutes కూడా సండే క్విజ్ ఏదైతే ఉందో దాన్ని మనమైతే అనాలిసిస్ అయితే చేస్తాం. అంటే మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటి అనేటువంటిది ఒకసారి కరెక్ట్ చేయడానికి మండే రోజున మనము క్లాస్ తీసుకుని అక్కడైతే కనుక మనం చెప్పబడడం జరుగుతుంది. సో దట్ మీకు క్విజ్ రాస్తారు, మీరు టెస్ట్ చేసుకుంటారు అండ్ అలాగే కోర్స్ కరెక్షన్ కూడా చేసుకుంటారు. అంటే మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు అనేటువంటివి కోర్స్ కరెక్షన్స్ కూడా చేసుకుంటారు. దాట్ ఈస్ హౌ యువర్ ప్రిపరేషన్ షుడ్ గో అండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనము డైలీ నోట్స్ ఇస్తున్నాము, వీక్లీ కంపైలేషన్ ఇస్తున్నాము, మంత్లీ కంపైలేషన్ ఇస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే బిట్స్ అండ్ పీసెస్గా ఉన్నటువంటి దాన్ని ఇయర్ ఎండ్కి వచ్చేసరికి మనం ఇయర్లీ కంపైలేషన్ కూడా మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు రివిజన్ సిరీస్ కూడా ఉంటాయి బిఫోర్ ద ప్రిలిమ్స్. దెన్ ఫ్రెండ్స్ మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ 50% డిస్కౌంట్తో మీకు 5,000 రూపీస్కే ఈ యొక్క లైవ్ క్లాసెస్ అయితే మీకు వస్తున్నాయి. అండ్ యూనిక్ ఫీచర్ ఏంటో చెప్పిన లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎక్కడా లేదా 5,000 రూపీస్ పర్ మంత్ కాదు, పర్ 3 months కాదు, పర్ 1 year కాదు. ఇట్ వాజ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు మీ యొక్క యూపీఎస్సీ డ్రీమ్ మీరు ఎంతవరకు మీరు వెళ్తాను అనుకుంటే కనుక ఎప్పటి వరకు మీ యొక్క ప్రిపరేషన్ అంటిల్ యూ గెట్ యువర్ జాబ్ రైట్, మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మీరు ఈ క్లాసెస్కి అయితే డైలీ లైవ్లో మీరు అటెండ్ చేయొచ్చు, మీ డౌట్స్ని నన్ను అడగచ్చు అండ్ అట్ ద సేమ్ టైం డైలీ ఇచ్చే క్లాస్ నోట్స్ని పీడిఎఫ్స్ని కూడా మీరైతే చదువుకుంటూ క్విజ్ ఆన్సర్ చేయొచ్చు. దిస్ వాజ్ ద టోకెన్ అమౌంట్, వెరీ 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 అఫోర్డబుల్ అమౌంట్ దట్ వీ హ్యావ్ కెప్ట్ ఇట్ టు ఎవ్రీబడి. సో అందరినీ మేమైతే దృష్టిలో పెట్టుకుని మనమైతే ఈ ఛార్జ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ ఆర్టికల్స్ అయితే అన్ని కవర్ చేయబడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ని మీరు అప్రోచ్ అయినట్లయితే కనుక మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు వాళ్ళు సాల్వ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ దిస్ కోర్స్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ అండి. అండ్ అలాగనే దెర్ వాజ్ వన్ మోర్ కోర్స్ ఫ్రెండ్స్. ఇది మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లోకి మీకు అయితే ఉపయోగపడుతుంది. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద మెయిన్స్ వీ హ్యావ్ వన్ అదర్ ఇంపార్టెంట్ కోర్స్ దట్ ఈస్ ద అల్టిమేట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కోర్స్ అని చెప్పేసి ఇది కూడా నేనే తీసుకుంటానండి. దిస్ విల్ బి ద కోర్స్. ఈ కోర్స్లో మీకు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ ముందు క్రిటికల్లీ అనలైజ్ లేకపోతే ఎక్స్ప్లెయిన్, డిస్కస్ ఇలా చెప్పేటువంటి టర్మ్స్ అన్నీ ఏవైతే ఉంటాయో ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో ఉంటాయి. డైలీ ఒక క్వశ్చన్ ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ప్లస్ అప్రోచ్, అంటే ముందు ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ముందు నేను చేస్తాను. ఆ తర్వాత మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏంటి అని అంటే కనుక మీకు క్వశ్చన్ అయితే ఇవ్వబడుతుంది. ఆ క్వశ్చన్ ఎలా రాయాలి అన్న అప్రోచ్ కూడా నేను చెప్తాను. ఆ తర్వాత మీరు రాసి సబ్మిట్ చేసిన తర్వాత మీ పేపర్ని నేను లైవ్లోనే అవాల్యుయేట్ చేస్తాను. అవాల్యుయేట్ చేసి మీకు అయిపోయిన తర్వాత ఒక మోడల్ ఆన్సర్ కూడా మీకు ఇవ్వబడుతుంది. ఇదిలో మీకు ఫుల్ సిలబస్ కవరేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి 6 months వ్యాలిడిటీ తోటి వస్తుంది at the rate of 7,000 rupees అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ టైం వ్యాలిడిటీ at the rate of 10,000 rupees. మీకు ఈ కోర్స్ కానివ్వండి లేదా ఇంతకు ముందు కోర్సు లేదా మరి ఏదైనా కూడా మీకు నచ్చినట్లయితే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా మీరు జాయిన్ అవ్వడానికి లేదంటే మీరు ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ అండి. మీకు హెల్ప్ అయితే చేస్తారు మీరు ఏ విధంగా చేయాలి అనేటువంటిది. మళ్ళీ చెప్తున్నానండి, దీస్ కోర్సెస్ ఆర్ బైలింగ్వల్ ఓన్లీ. ఈవెన్ మీరు అబ్సల్యూట్ బిగినర్ అయినా కూడా మీకు ఇంకా ఏమీ తెలియదు, మీకు యూపీఎస్సీ అంటే అబ్రివేషన్ కూడా తెలియదు అనుకోండి, నో ప్రాబ్లం, ఎక్కడికి వచ్చాక నేర్చుకుంటారు, ఏముంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద మోటో హియర్. బిగినర్ ఓరియంటెడ్ అంటే ఫ్రమ్ జీరో టు హీరో అనేటువంటి మోడ్లో మనం అయితే వెళ్తూ ఉంటాము. వీ డోంట్ అజ్యూమ్ దట్ యు ఆర్ కమింగ్ విత్ ఆల్రెడీ సమ్ బేర్ మినిమమ్ నాలెడ్జ్. వీ అజ్యూమ్ దట్ యు ఆర్ కమింగ్ విత్ జీరో నాలెడ్జ్. యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్.
ఓకే. ఇంకా సగం సగం నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అండి రాదర్ దెన్ హ్యావింగ్ జీరో నాలెడ్జ్. ఇట్స్ బెటర్ టు హ్యావ్ జీరో నాలెడ్జ్ రాదర్ దెన్ హాఫ్ నాలెడ్జ్. అటు ఇటు నాలెడ్జ్తో వచ్చి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి కన్నా ఏమీ తెలియకుండా వచ్చి ఒకేసారి విషయాలను తెలుసుకోవడం మొదలు పెట్టడం అనేటువంటిది మోర్ ఐడియల్ అప్రోచ్ అవుతుంది మనకి. ఓకే. సో దిస్ ఈజ్ అల్టిమేట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అండి. మీరు ఈ పర్టికులర్ నెంబర్ కాంటాక్ట్ అయితే కనుక ఆర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ ఆర్టికల్ ఫర్ టుడే విచ్ ఈస్ ద ఎడిటోరియల్ ట్రయల్స్ మెడికల్ ఎథిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్బిట్ ఆఫ్ పవర్ అని చెప్పేసి అయితే పబ్లిష్ అయింది. ఇది మనకి జిఎస్ పేపర్ 4 ఎథిక్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ యొక్క ఓవర్ వ్యూ ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేసేద్దామండి. సో ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారంటే, ఎస్, సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఇదంతా కూడా మనకి దేని గురించి అని అంటే కనుక, సో రీసెంట్లీ సమ్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు ద ప్రైమ్ మినిస్టర్. సో లెటర్ టు ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బీన్ రిటర్న్ అండి. ఓకే, రిగార్డింగ్ ద క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్లో ఆ యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది ఎలా ఉంది, అంటే ఆ యొక్క క్లినికల్ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి ఎలా చేస్తున్నారు, హౌ ఆఫెన్ ద పూర్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్స్ప్లాయిటెడ్. సో ద అబ్సెన్స్ ఆఫ్ ఎథిక్స్ కమిటీస్, పూర్ పీపుల్ గెటింగ్ ఎక్స్ప్లాయిటెడ్, వీటన్నిటి గురించి కూడా మనకి ఏంటంటే ఈ ఆర్టికల్లో మాట్లాడడం జరిగిందండి. స్పెసిఫిక్గా క్లినికల్ ట్రయల్స్కి సంబంధించినటువంటి ఏరియా వీ టు బి స్ట్రెంగ్థెన్ ఎలాట్ అని చెప్పేసి అయితే ఆథర్ అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ ద స్టార్టింగ్ పారాగ్రాఫ్ మొత్తం ఏంటి అని అంటే ద ఇంపార్టెంట్ రిప్రజెంటేటివ్స్ ఎవరెవరైతే ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు రాశారు. చూడండి, దే అలిజ్డ్ ఇన్ ద లెటర్ they alleged irregularities and ethical violations in the conduct of the clinical trial for the Bharat Biotech's Covaxin undi kadandi, a COVID-19 vaccine by the People's Hospital in Bhopal, Madhya Pradesh. So and the resultant exploitation of the trial participants belong to vulnerable groups demanding the stoppage, punishment and compensation. వీళ్ళు సో చాలా ఈ యొక్క పీపుల్స్ హాస్పిటల్ ఇన్ భోపాల్ మధ్యప్రదేశ్లో ఈ యొక్క కోవాక్సిన్ డెవలప్ చేయడానికి చేసినటువంటి క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి చాలా విపరీతమైనటువంటి గ్రాస్ వైలేషన్స్ అయితే కనుక వీళ్ళు చేస్తున్నారు అనేటువంటి దాన్ని మీరు ఈ ఇష్యూని అయితే అడ్రస్ చేయాలి అంటూ ఒక లెటర్ అయితే కనుక రాశారండి. ఓకే, దే అలెజ్డ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఎథికల్ వైలేషన్స్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ క్లినికల్ ట్రయల్. ఓకే, ద లెటర్ ఫర్దర్ అలెజ్డ్ ద గ్రాస్ వైలేషన్స్ ఆఫ్ ఎథిక్స్ గైడ్లైన్స్ ఇంక్లూడింగ్ వైలేషన్స్ ఆఫ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ప్రొసీజర్, enrollment of the vulnerable population among the study participants, non-reporting of adverse events and a lack of a monitoring and a follow-up study participants. ఇవన్నీ కూడా వైలేషన్స్ అయితే చేశారు. సో వాళ్ళకి వల్నరబుల్ కమ్యూనిటీస్ని ఈ యొక్క పార్టిసిపెంట్స్ కింద యాడ్ చేయడము అండ్ అలాగే వాళ్ళకి ఎటువంటి రిస్క్స్ ఏవేవైతే ఇన్వాల్వ్ ఉన్నాయో అవి ఏవి కూడా ఇన్ఫామ్ చేయకుండా ఉండడము, ఒక మానిటరింగ్ మెకానిజం అనేటువంటిది లేకపోవడము, ఇవన్నీ కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటూ కూడా ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం చూడండి, ఇంకొక ఇన్నోవేషన్ థెరపీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎథిక్స్. The development of life-saving medicines is a morass in our country. While we have a vibrant industry that manufactures the generic drugs, developing innovative therapies has not been our cup of tea. ఇక్కడ author is so satirical and as well as the criticize చేస్తున్నారండి. జెనరిక్ డ్రగ్స్ అంటే కాపీ క్యాట్ డ్రగ్స్ తయారు చేయడంలో మనకైతే చాలా ఎక్స్పర్టీస్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం వెరీ వైబ్రెంట్ ఇండస్ట్రీ ఉంది. కానీ సో ద కొత్త న్యూ ఇన్నోవేటివ్ థెరపీస్ని ఇవి తీసుకురావాలి అని అంటే కనుక ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అని అయితే చెప్తున్నారు. Because development of the life-saving medicines often entails balancing the risk to the patient with the projected benefit from using the therapeutic candidate. In most of the cases, there is no enough data to make an informed decision which is not straightforward and requires a specialized knowledge and experience. So, దీనికి సంబంధించి ఏంటి అని అంటే we need to balance two things. On one side, we need to balance the risk who are all involved. మరి క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి, కొంతమంది పార్టిసిపెంట్ గ్రూప్ని తీసుకుని వాళ్ళ మీద ముందు మనం ప్రయోగం చేస్తాం, లైక్ హౌ ఇట్ వర్క్స్, ఆ యొక్క డ్రగ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది. అప్పుడు మాత్రమే డిపెండింగ్ అపాన్ దట్ స్టడీస్ ఏంటి అని అంటే వైడ్ మార్కెట్ అప్రూవల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్ చేయడంలో చాలా రకమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అయితే ఉండాలి. దెన్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈ యొక్క
దీని గురించి, డ్రగ్ గురించి, దీని యొక్క పాసిబుల్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమేమి వస్తాయి అనేటువంటివన్నిటిని కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళకి బట్ కానీ ఏం జరుగుతుంది అని అంటే కనుక ద పూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇవేవీ తెలియకుండా సో దీంట్లో అయితే కనుక వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేటువంటిది అయితే ఆథర్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు, ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అలాగే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, డ్రగ్ డెవలప్మెంట్ ఫేజ్ అనేటువంటిది కంప్లీట్లీ సెపరేట్ ఫేజ్. అక్కడ మనము ఇప్పుడు ఏ కార్డియాలజీ స్పెషలిస్ట్నో వీళ్ళనో తీసుకొచ్చి దాంట్లో మెంబర్స్ కింద, చైర్పర్సన్ కింద పెడితే కనుక వాళ్ళకి ఈ యొక్క ఎథిక్స్ని, ఈ గైడ్లైన్స్ అవి కూడా ఫాలో చేయడం వాళ్ళకి తెలియదు అనేటువంటిది ఆథర్ అయితే కనుక ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారండి. ఓకేనా. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ఆల్ టాకింగ్ అబౌట్. Okay, mainly how the drug, how the people, poor people and as well as uneducated people are being exploited అనేటువంటిది ఒకటైతే మాట్లాడుతున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లినికల్ ట్రయల్ ఏదైతే ఉందో మన యొక్క సిస్టమ్, ఆ ఎకో సిస్టమ్ అంతా ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటి అని అంటే ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఆర్ దేర్. సో అండ్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ వన్ వచ్చేసి ఎథిక్స్ కమిటీస్ అనేటువంటివి కండక్ట్ చేయాలి అండ్ కంపిటెంట్ పీపుల్ అయితే దాంట్లో ఉండాలి అనేటువంటిది అయితే మాట్లాడుతూ 1-2 సర్వేస్ గురించి కూడా మనకైతే ఇందులో పాయింట్అవుట్ చేశారు ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో జిఎస్ పేపర్ 4 ఎథిక్స్కి సంబంధించి ఏంటంటే ఈ ఆర్టికల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఫ్రెండ్స్, ఎస్. Okay, so these are some of the important points from this particular article. I hope you are clear friends. Alage we have a ultimate editorial based, editorials are very very important from the UPSC mains perspective ante. So as far as this editorial based is concerned, so meeku ee oka ultimate editorial based initiative lo meeku daily oka question aithe kanaki ivvabadutundi friends, based upon the editorial, and మీ యొక్క పేపర్ని ఎవాల్యుయేట్ చేయబడుతుంది అండ్ మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. దీనికి మీకు ఒక మోడల్ ఆన్సర్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి 6 months వ్యాలిడిటీ తోటి వస్తుంది, 6,000 rupees, 1 year వ్యాలిడిటీ తోటి 10,000 rupees, లైఫ్ టైం వ్యాలిడిటీ 20,000 rupees అయితే మనం ఛార్జ్ చేస్తాం. డైరెక్ట్లీ దిస్ కోర్స్ ఇస్ టేకెన్ బై ద సురేష్ సార్ ఇట్ సెల్ఫ్. మీకు ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక సో ఆల్ యువర్ డౌట్స్ విల్ బీ కంప్లీట్లీ క్లియర్డ్ బై అవర్ ఎక్స్పర్ట్ టీమ్. ఎస్ ఫ్రెండ్స్, అండ్ అలాగే సో 10% మాన్సూన్ స్పెషల్ ఆఫర్ కూడా ఉంది మనకి. ఆన్ ఆల్ కోర్సెస్ మనం ఏంటి అని అంటే కనుక 10% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఓకే, మాన్సూన్ స్పెషల్ ఆఫర్ కింద 10% ఆన్ ఆల్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే కనుక కంప్లీట్లీ ఆల్ యువర్ డౌట్స్ విల్ బీ కంప్లీట్లీ క్లియర్డ్. Okay, that's it for today. These are the important articles that you need to be thorough with. Now it's the time for the question. Consider the following statements about strategic policy group. Strategic policy group gurinchi meeku em telusu. Number 1, the SPG will assist the National Security Council and also perform the long-term strategic review of the security affairs of our country. Number 2, at present it is headed by the Prime Minister of India. Which of the above statements is or are correct? So I think by now you know the answer. If you know the answer, please comment it and at the same time if you like the video, please like the video as well. Okay, మన కోర్సెస్ అన్నీ బైలింగ్వల్లోనే ఉంటాయండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ అష్యూరింగ్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా అక్కడ నేను మీకు డిస్ప్లేలో చూపించినటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సో మా టీం మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీకు క్లారిఫై అయితే చేస్తారు. Yes, I hope it is clear, right? Yes friends, thank you so much for being up till here, and please comment your answer if you know it. So please show your love in the form of the comments and as well as likes. So already some of the people have commented. Thank you so much wholeheartedly for you and yes, that's it. Let's meet again tomorrow friends with the 5th July daily Hindu news analysis. Until then, happy learning, all the best and bye bye.